భారతదేశంలో సెక్యులరిజం అంటే వాస్తవంగా పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఈ మతంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఈ హక్కు ఉంటది. ఈ మతంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఈ హక్కు లేదు అని చెప్పకూడదన్నది సెక్యులరిజం. కానీ భారతదేశంలో హిందూ ఆలయాల మీద పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వంది ఉంటది. హిందూ ఆలయాలు కాబట్టి. అదే ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల పర్యవేక్షణ వాళ్ళు ముస్లింలు కాబట్టి వాళ్ళకి వాళ్ళే నిర్వహించుకుంటారు. క్రైస్తవులకు సంబంధించిన చర్చల నిర్వహణ వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళ దాళ్ళే నిర్వహించుకుంటారు. మరి సెక్యులరిజం ఎక్కడుంది? ఎవరు పెట్టారు సెక్యులరిజం? ఈ పదం తెచ్చినటువంటి ఇందిరాగాంధీ రాజ్యాంగంలో లేదది. అంబేద్కర్ రాయలేదు అది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ తీసుకొచ్చి యాడ్ చేసినటువంటి ప్రొవిజన్ అది. మరి పోనీ ఆ మత ప్రమేయాలని రాజ్యం ఉందా? మరి అప్పటికి కూడా ఇదే ఉన్నాయి కదా, గుళ్ళన్నీ కూడా ప్రభుత్వాల చేతుల్లో, మసీదులు చర్చిలు వాళ్ళ నిర్వహణలో. మరి అక్కడ మతం ఆధారంగా తీసుకునే నిర్ణయమే కదా. అట్లాగే హిందువులకి క్రైస్తవులకు ఈ చట్టాలు ఉన్నాయి, ఒకటే చట్టం నడుస్తుంది. ముస్లింలకు వచ్చాడు సపరేట్ పర్సనల్లా. మరి ముస్లింలు కాబట్టి ఒక చట్టం తెచ్చామంటే ఇంకా సెక్యులరిజం ఎక్కడుంది? మరి ఇంకెక్కడ చెప్తున్నారు వీళ్ళు అంటే అంతే, నోటితో ఒక మాట నొసటితో మరొకటి. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాలో కూడా దాపురిస్తోందా? ట్రంప్ని గెలవలేమని చెప్పేసి అక్కడ కూడా జిహాదీ పాలిటిక్స్ బిగినాయని ట్రంపే ప్రకటించాడు. రిపబ్లికన్స్ని తట్టుకోవడానికి డెమోక్రాట్స్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు. మందాని లాంటి తీవ్రవాద భావజాలికుని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆడమ్ షిఫ్ డెమోక్రాట్లకు సంబంధించిన నేత ఏం చెప్తున్నాడంటే, తీవ్రవాద సింపథైజర్ అయినటువంటి అబ్దుల్ ఎల్ సయ్యద్ని డెమోక్రాట్స్ మద్దతు ఇస్తున్నాం, అతను తప్పనిసరిగా గెలవాలి అంటే ఇంకొక మందానిని ముందుకు తేబోతున్నారు. క్రమంగా అక్కడ దాన్ని కాంగ్రెస్ లాగా మార్చబోతున్నారు అనమాట డెమోక్రాట్స్.